హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండండి. అలాగే ఈరోజు నేను వచ్చేసరికి ఇన్‌స్టంట్‌గా మనం రవ్వ దోస ఎలా వేసుకోవాలి, బయట మనకి సూపర్ మార్కెట్స్‌లో దొరుకుతూ ఉంటాయి కదండీ! ఎంటీఆర్ వాళ్ళయి కానీ బ్రాండ్స్ ఉంటాయి కదా! వాటిది ఇన్‌స్టంట్ రవ్వ దోస ఎలా వేసుకోవాలనేది నేను చూపిస్తాను. నేను ఆల్రెడీ ఎప్పుడో డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నాను. ఒకసారి ట్రై చేద్దాం ఎలా వస్తాయా అని చెప్పేసి తీసుకొచ్చానండి. అది మీకు ప్రాసెస్ అనేది చూపిస్తాను నేను. మనకి ఇదిగోండి ఎంటీఆర్ వాళ్ళది ఇలా రవ్వ దోస అండి. రెడీ టు మిక్స్ లాగా ఉంటుంది. సరే మనం ఇంతవరకు అయితే నేనేం ట్రై చేయలేదండి ఇలా రెడీ టు మిక్స్ అనేది. ఒకసారి ఇది ట్రై చేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను. నిజంగా చాలా బాగున్నాయండి. మనం ఇంట్లో రవ్వ దోస వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాయండి. ఇంక నేను కొంచెం ఒక హాఫ్ క్వాంటిటీ అయితే తీసుకొని అందులో ఒక హాఫ్ ప్యాకెట్ పెరుగైతే యాడ్ చేసుకోవాలండి మనం. ఆల్రెడీ అందులోనే కొన్ని మిక్స్ అయ్యి వస్తాయి. దాంట్లో మనం ఇంకా కొత్తిమీర, క్యారెట్, ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇంకా మీకేమన్నా ఇష్టంగా ఉంటే గనక అవి కూడా యాడ్ చేసుకోండి. నేను ఇంతవరకే వేసాను. ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసేసుకోండి. మనకి టైం ఉందనుకుంటే కనుక కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక 20 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ. మనకి టైం ఎక్కువ లేదనుకున్నప్పుడు అయితే నార్మల్గానే వేసేసుకోవచ్చు దోశలు. మనకి రవ్వ దోశ అనేది నిజంగా చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా నిజంగా నాకు బయట తిన్నంత ఫీల్ అయితే వచ్చిందండి. బయట కన్నా కూడా మనకి ఇంట్లోనే చాలా బాగా వచ్చాయి ఈ రవ్వ దోశలు అనేవి. ఇది నేను ఆల్రెడీ వీడియో తీసి కూడా మంత్స్ అయిపోతుంది. నేను ఎడిటింగ్ చేసి దీన్ని పోస్ట్ చేయడానికి అయితే లేట్ అయిపోయిందండి బాగా. దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటని కూడా మనకి 3 లాంగ్వేజెస్‌లోను 4 లాంగ్వేజెస్‌లోనే బ్యాక్ సైడ్ అనేది ఇచ్చారు. నేను ఇంకా ఇలా మనం చేసుకుంటే కూడా చాలా ఇంకా దోస పాన్ అనేది పెట్టేసుకోండి. ఒక్కసారి మీరు వేసుకునేటప్పుడు అయితే సరిగ్గా రాకపోవచ్చండి. అందుకని చెప్పేసి ముందుగానే మన పెనంని మనం వాటర్ అది వేసుకొని ఆయిల్ వేసుకొని బాగా ఆనియన్‌తో మొత్తం అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకొని దోస అనేది వేసుకోండి. ముందు ఆల్రెడీ మనం దోసలు వేసుంటాం కదండీ! పెనం ఏదన్నా ఇదైతే కనుక ఈ దోసలు అనేవి పాడైపోతాయి. అందుకని ముందుగానే మనం కనుక దాన్ని ఇలా క్లీన్ చేసేసుకొని దోసలు వేసుకున్నామంటే చాలా బావుంటాయండి. మనకి వేయగానే కూడా వస్తాయి. రాకపోతే మళ్ళీ చిరాకుగా అనిపిస్తుంది కదా! మనం దోస పెనం మీద మంచిగా నీట్‌గా క్లీన్ చేసుకోండి దోస పాన్ అయితే. ఇంక ఇలా వేసుకున్న తర్వాత వాటర్‌గా చేసేసుకొని ఇలా వేసేసుకోండి. మనకి ఇంక ఇది కొంచెం సేపు ఉడకనివ్వండి. మనకొక 2 మినిట్స్ అలా ఉంచితే సరిపోతుంది. మనం మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం ఎక్కువగా పెట్టుకోండి. మరీ హై ఫ్లేమ్‌లో పెట్టొద్దు. ఆయిల్ కూడా వేసుకొని మంచిగా కుక్ అవ్వనివ్వండి. కుక్ అయిన తర్వాత మనం 2 సైడ్స్ కూడా మంచిగా కాలనిచ్చుకున్నామంటే దోస అనేది మంచి క్రిస్పీగా వస్తుంది. లోపల కూడా సాఫ్ట్‌గా ఉంటుందండి. మనకి దోసలు తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఎన్ని దోసలు తిన్నామా ఒకటా, రెండా తినేవాళ్ళు కూడా 3, 4 దోసలు తింటారండి. అంత బాగున్నాయి. ఆ రోజు నేనైతే దీని కాంబినేషన్ నేను ఇంట్లో పల్లీలున్నాయండి. పల్లీలు కొంచెం పుటానీ పప్పు వేసి చట్నీ అయితే చేశానండి. నిజంగా చాలా బాగుంది. చాలా సూపర్‌గా ఉన్నాయి. నేను తీసుకునేటప్పుడు ఎలా వస్తుందా అసలు ఫస్ట్ టైం తీసుకోవడము. సరే ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి మా హస్బెండ్ తీసుకోమని చెప్పారండి. ఇంకా మా హస్బెండ్ కూడా తిన్నారు. నిజంగా చాలా బాగా వచ్చాయని చెప్పేసి అనుకున్నాం మేము. మనం ఇంట్లో వేసుకున్నా కూడా బాగా వస్తాయి. బట్ మనకి ఎప్పుడైనా వేసుకునే టైం లేనప్పుడు ఇలా రెడీ టు మిక్స్ తీసుకున్నా సరే దోసలనేవి చాలా బాగా వచ్చాయండి. మనకి టేస్ట్ కూడా నిజంగా సూపర్‌గా ఉంది. ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే రవ్వ దోస ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే గనుక ఖచ్చితంగా మీరు ఇది ట్రై చేయొచ్చండి. అంత బాగా వచ్చాయి దోసలైతే. కాంబినేషన్ దీనికి పల్లి చట్నీయేనండి. పల్లి చట్నీ అయితే సూపర్‌గా ఉంటుంది. కొంచెం పప్పు కూడా యాడ్ చేసుకున్నాను. మంచి స్పైసీగా, సాఫ్ట్‌గా మనకి క్రిస్పీగా తింటూ ఉంటే బ్రేక్‌ఫాస్ట్ అయితే నిజంగా చాలా బావుందండి. ఆ రోజైతే నేను ఈ దోసలైతే ఒక 4, 5 తినేసాను. అంత బావున్నాయండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొంచెం పచ్చిమిర్చి అది ఎక్కువ యాడ్ చేసుకొని ఇలా పల్లి చట్నీ చేసుకొని తాలింపు అనేది వేసేసుకోండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఇలానే ఇంకా మనకి వేరే రకాలు కూడా ఉన్నాయి. ఇడ్లీ మిక్స్ అని, ఉప్మా మిక్స్ అని ఇలా చాలా వచ్చాయండి మనకి రెడీ టు మిక్స్ అనేది. నేనైతే మాకు రవ్వ దోస అంటే కొంచెం ఇష్టం. ఇంట్లో కూడా ఎక్కువ మా హస్బెండ్ లైక్ చేస్తారు. నాకు కూడా ఇష్టమని చెప్పేసి ఇలా రవ్వ దోస మిక్స్ అయితే తీసుకున్నాము. తీసుకున్నందుకు వేస్ట్ అవ్వలేదండి. కొన్ని కొన్ని ఇలా రెడీ టు మిక్స్‌లు తీసుకుని కొన్ని వేస్ట్ అయిపోతూ ఉంటాయి. మాకలా వేస్ట్ అవ్వకుండా నిజంగా తీసుకున్నందుకు మనీ కూడా పెట్టినందుకు వర్త్ ఇట్టే అనిపించిందండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి దోసలైతే.
కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో ఆల్రెడీ మంచి మంచి రెసిపీస్, షార్ట్స్లోనేమో మనకి మీషో హోల్స్ కూడా ఉన్నాయి, తప్పకుండా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్రెడీ మనకి లింక్స్ అన్నీ కూడా కమ్యూనిటీలో నేను పెడుతున్నానండి, చెక్ చేసుకోండి ఒకసారి. థ్యాంక్ యూ.